నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు బోనం పటువలకు పసుపు బొట్లు పెట్టుకొని చోరుగా సిగమూగే సోర ఆడొల్ల తీరు నెలపుట కొమ్మలు సిరిమాన మలుకుతున్నాయో నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు కాలిగి బూకాడాడుతూ నేలకు తల వంచి చెరువు నీళ్లను ముద్దాడి మురిసే నల్ల తుమ్మ చెట్టు పల్లె పొరి మెరగెంత అందమో నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు సితాంగి వేసి సింధూరాముడెగిరినట్టు చల్లగాలికి ఊగే సదాసేను వలుపు చూడు పలుబడిన కంకి మీద పక్షినాలనివ్వదు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు ముసి ముసిగా నవ్వుతున్న తెల్లజొన్న సేను రైతు తల్లి పంట రన్నయో నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నాటి చెట్టు తలల బుట్టి పూట కింద కళ్ళు దాగి ఇళ్ళ ఉడలేసి చెట్టు ఒళ్ళునంత అల్లుకొని కళ్ళు గీయకుండా తల్లి రుణం తీర్చనంట మరి నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు నా పల్లె అందాలు చూసితే కను విందయో నా పల్లె అందాలు చాలా అద్భుతంగా వాడారు. మరొక మంచి పాట మన రేలారే ప్రసాద్ నోట. హలో అమ్మ పాట, అమ్మ గురించి వాళ్ళ పిల్లలు వాడుకునే పాట. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషునిచ్చిన బ్రహ్మవు నీవు అమ్మా.
గుండెకు ఊపిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషునిచ్చిన బ్రహ్మవు నీవు అమ్మా నా నెత్తుటి గుండెకు ఊపిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషునిచ్చిన బ్రహ్మవు నీవు అమ్మా అమ్మా మము వీడి వెళ్ళావులే అనాథగా ఈ నేలపైన విడిచావులే అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే అనాథగా ఈ నేలపైన విడిచావులే చేతులనే ఊయలగా చేసి ఊపుతూ ఊపిరితో జోలపాట పాడిన అమ్మా చేతులనే ఊయలగా చేసి ఊపుతూ ఊపిరితో జోలపాట పాడిన అమ్మా ఇంకా నీ ఒడి వీడని నన్ను ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేశావే అమ్మా చిరుగాలిలాగా మమ్ము తాకవే ఉదయాన బాల సూర్యుడిలా దీవించవే అమ్మా చిరుగాలిలాగా మమ్ము తాకవే ఉదయాన బాల సూర్యుడిలా దీవించవే నిదురలోన ఉలికి పడితే కలత పడితివే కష్టం నాకొస్తే కన్నీరెడితివే నిదరలోన ఉలికి పడితే కలత పడితివే కష్టం నాకొస్తే కన్నీరెడితివే నేడు కలతలు మా కన్నులలో నేడు కలతలు మా కన్నులలో మా కన్నీళ్లను తుడిచేదింకెవరే అమ్మా నీ చల్లని చేతుల చలువలేకనే మా జన్మే ఒక కన్నీటి చెలిమాయనే అమ్మా నీ చల్లని చేతుల చలువలేకనే మా జన్మే ఒక కన్నీటి చెలిమాయనే ఎలా రాసయా దేవుడు ఎలా రాసయా దేవుడు మన ఇంటి కదా అన్ని కష్టాలను ఎదురీదే నీయదా ఎలా రాసయా దేవుడు మన ఇంటి కదా అన్ని కష్టాలను ఎదురీదే నీయదా సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా ఎరుగని నీ బతుకంతా సుఖాంత పరచినాద స్థితిమంట అమ్మ నీకు సేవ చేసే యోగం లేదా నేనున్న కను మూసిన సమానమే ఇక అమ్మ నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కను మూసిన సమానమే ఇక నా నెత్తుటి గుండెకు ఊపిరిపోసిన దేవత నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషునిచ్చిన బ్రహ్మవు నీవు అమ్మా నేనెత్తిన జన్మకు ఆయుషునిచ్చిన బ్రహ్మవు నీవు అమ్మా
ఎత్తిన జన్మకు ఆయుషునిచ్చిన బ్రహ్మవు నీవే అమ్మా. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సో మచ్ అన్న. చాలా అద్భుతంగా అమ్మ గురించి పాట పాడినారు, చాలా అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఒక డ్రగ్స్కి చాలామంది అలవాటు పడి ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. సో మేము కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఏరియాకి వెళ్ళి డ్రగ్స్ గురించి ఎన్నో అవేర్నెస్ కార్యక్రమం రోజు చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఒక చిన్న ప్రయత్నం, మన ఎవరైతే యాంకరింగ్ చేస్తున్నారో సోని ఒక అద్భుతమైన పాట గాలి 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 ఒరి మొగులయ్య, ఆ పాట ఉంది యూట్యూబ్లో. ఆ పాట మీదనే డ్రగ్స్ మీద ఒక సాంగ్ ఉంది, ఒక అద్భుతంగా పాడడానికి సోని మీ ముందుకు. హలో హలో హలో. గాలి 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 ఓరి మొగిలయ్యో, నీ ప్రాణమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా. గాలి 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 ఓరి మొగిలయ్యో, నీ ప్రాణమంతా గాలి గాలి నాయి మొగిలయ్యా. సుట్ట బీడి సిగిరెట్టు ఓరి మొగిలయ్యో, నీ ప్రాణానికి హానికరము నాయి మొగిలయ్యా. సుట్ట బీడి సిగిరెట్టు ఓరి మొగిలయ్యో, నీ ప్రాణానికి హానికరము నాయి మొగిలయ్యా.
ప్రజాపాలన ప్రభుత్వం 2 సంవత్సరాలు దిగ్విజయవంతంగా పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరిట కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రజాకళ పేరిట 99 రోజుల పాటు సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన ఈ పాల్కురికి సోమన్న మూల వేదికపై నిర్వహించడం జరుగుతూ ఉంది. మనం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు అనేక రకాల సాంస్కృతిక కళారూపాలని వీక్షించాం. జానపద కళారూపాలు, శాస్త్రీయ కళారూపాలు, నృత్యాలు, ఇట్లా ఒకటేమిటి మ్యూజిక్, మ్యాజిక్, వెంట్రలాక్విజం, మైమ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్ ఫార్మ్స్ వి సీన్ హియర్. మరి ఈరోజు ఒక వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమం. ఈ వారం మొత్తం మహిళల కేటాయించినటువంటి సాంస్కృతిక కళారూపాలు కాబట్టి నిన్న కూడా మనం చూసాము మహిళల చేత చెక్క భజన కార్యక్రమం. మొన్న చూసుకున్నట్లయితే మనం డప్పుల దరువులు, మహిళల యొక్క డప్పుల దరువులు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు హరికథ, అద్భుతమైనటువంటి కళారూపం హరికథ. మరి ఈరోజు కుమారి నాగసింధు అద్భుతంగా మరి ఈరోజు విచ్చేస్తూ ఉన్నారు. వారికి మరి కొద్ది క్షణాల్లో స్వాగతం పలుకుదాం. హరికథ కళాకారులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. దాదాపుగా 3వ క్లాసు నుండే ఓకే 3వ క్లాసు నుండే ఆమె హరికథ వైపు దృష్టి సారించి ఒకవైపు చదువుతో పాటు ఈ యొక్క కళారూపాల్ని నేర్చుకోవడం. వారి కుటుంబం మొత్తం కళాకారులే. తబలా కావచ్చు, కీబోర్డు కావచ్చు, అట్లాగే హరికథ చెప్పడం, పాటలు పాడడం, ఒకటేమిటి ఏది తీసుకున్నా కూడా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ కమిషనర్ మెంబర్ శ్రీమతి భవానీ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు కూడా మహిళా కళారూపాలు అలరిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ వారం మొత్తం కూడా మహిళామణులే ముఖ్య అతిథులుగా ఉండాలని భాషా సాంస్కృతిక శాఖ నిర్ణయం తీసుకోవడం. అందులో భాగంగా ప్రతిరోజు ఒక విశిష్టమైనటువంటి అతిథిని ఈ వేదికకు ఆహ్వానం చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ గారు శ్రీమతి భవానీ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా మన ఈ హరికథ కళాకారిణి గురించి చెప్పినట్లయితే వారు 3వ తరగతి నుండే ఈ హరికథ నేర్చుకున్నదట. మరి వారి గురువర్యులు ఎవరో మా యొక్క సోని చెప్తుంది ఇప్పుడు. గురువర్యులు తాత శేషురాజు గారు. శేషురాజు గారు, ఓహో, వారి తాతగారే వారి గురువర్యులు అన్నమాట. అవును, అంటే కుటుంబం మొత్తం కళాకారులే. అవును, ఎంత చాలా అద్భుతం ఇది. అద్భుతం. వీరందరూ కూడా ఒకే ఫ్యామిలీ మెంబర్స్. అంటే చందానగర్కి వెళ్తే మనకు వీళ్ళు సురభి కళాకారులు, వీళ్ళంతా సురభి కుటుంబం. ప్రతి ఇల్లు ఎవరిని టచ్ చేసినా కూడా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకరు కీబోర్డు, ఒకరు ప్యాడ్స్, ఒకరు తబలా, ఒకరు డోలకు, ఒకరు సంగీతం, ఒకరు నృత్యం, ఆ విధంగా. అలాగే వాళ్ళ సోదరుడు జశ్వంత్ 9 ఇయర్స్ నుంచి తబలా నేర్చుకున్నాడు. చూసావా, అద్భుతం ఇది. ఒక సోదరుడు తబలాకు సహకారం చేస్తే సోదరిమణి హరికథా గానాన్ని చేయడానికి ఈనాటి ఈ వేదికకు విచ్చేసినారు. ముఖ్యంగా హరికథా గానానికి వారికి కావలసినటువంటి సంగీతాలు, హార్మోనియం కావచ్చు, అలాగే కీబోర్డు కావచ్చు, తబలా, ఇలాంటి సపోర్ట్ ఉంటేనే కథాగానం చాలా అద్భుతంగా కొనసాగుతూ ఉంటుంది. చేతిలో చిన్న చిటికెలు యూజ్ చేస్తారు ఈ యొక్క కథాగానాన్ని చెప్పేటప్పుడు. రకరకాల అంశాలు తీసుకొని ఇప్పుడున్నటువంటి నేపథ్యానికి అనుకూలంగా అప్పుడప్పుడు హాస్య చిరుజల్లులు కూడా కురిపించేటువంటి వైవిధ్యభరితమైనటువంటి ప్రక్రియ ఈ హరికథా కళారూపం. వీరికి
భాషా సాంస్కృతిక శాఖ పక్షాన స్వాగత సుమాంజలి తెలియపరుస్తూ ఈ కథాగానానికి భాషా సాంస్కృతిక శాఖ తప్పనిసరిగా వీరికి ఆహార్యంగా పూలమాలతో వీరికి చిరు ఆ సత్కారం ఉంటుంది. ఆ తర్వాత వారి కథాగానంలోకి వెళ్తారు. ప్రతి ఏటా కూడా మన హరికథ చెప్పినప్పుడల్లా పూలమాల మన హేమలత గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి మన భాషా సాంస్కృతిక శాఖ సీనియర్ అసిస్టెంట్ గారు వారు పూలమాల అలంకరణ చేస్తూ ఉన్నారు మన శ్వేత గారికి. ఓకే, మీ కార్యక్రమాన్ని ప్రారంభించవచ్చు. మీ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిగా కోరుచున్నాము. హలో. शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। महगणपतिं मनसा स्मरामि महगणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहगणपतिम् महदेवसुतं गुरुगुहनुतं महदेवसुतं गुरुगुहनुतं
రసనాంచలమున నటనమాడు మహా సరస్వతి భువనగతి భువనగతి అనురాగవతి రసనాంచలమున నటనమాడు మహా సరస్వతి భువనగతి భువనగతి అనురాగవతి రసనాంచలమున నటనమాడు రసిక భావ విధులు ఔరౌరాయణ రసిక భావ విధులు ఔరౌరాయణ రసధులు లలితింపుమా సంగీత సాహితీ రసకృతినా రసనాంచలమున నటనమాడు మహా సరస్వతి భువనగతి భువనగతి అనురాగవతి రసనాంచలమున నటనమాడు భక్త మహాశయులారా, ఈనాడు నేను చెప్పబోవు కథ శ్రీ వినాయక విజయం. అయితే హరికథలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న మాట. ఈరోజు ఉమెన్ ఎంపవర్మెంట్ సందర్భంగా నాకు ఇంత చక్కటి అవకాశం కలిగించినటువంటి డాక్టర్ విజయ గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. మరియు నాదొక్క చిన్న మాట. స్త్రీ అనేది ఒక కుటుంబానికే కాదు, ఒక సమాజానికి ఆధారం. తల్లిగా, అక్కగా, చెల్లిగా, భార్యగా అనేక పాత్రలు పోషిస్తూ ఆమె జీవితం మొత్తం అంకితం చేస్తుంది. కానీ ఆమె జీవితం మొత్తం అంకితం చేసినప్పటికీ అనేక అవకాశాల లోపాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ స్త్రీలు అనేక రంగాల్లో తమ విజయగాథల్ని నిరూపిస్తూ ఉన్నారు. ఒక స్త్రీ విద్యావంతురాలైతే ఒక కుటుంబం విద్యావంతురాలు అవుతుంది. ఒక కుటుంబం విద్యావంతమైతే దేశాభివృద్ధి చెందుతుంది. కాబట్టి స్త్రీ శక్తిని గౌరవిస్తూ ఈ కథను మనం ప్రారంభించుకుందాం. కథలోకి వెళ్ళబోయే ముందు హరికథకు తల్లిదండ్రులు శృతి లయలు. కాబట్టి ఈరోజు నాకు వాయిద్య సహకారం అందిస్తున్న వారు మా తాతగారు ఆర్ శేషరాజు గారు, నా గురువు గారు. వారికి పాదాభివందనాలు చేస్తున్నాను. మరియు నాకు తబలా సహకారం అందిస్తున్న వారు మా తమ్ముడైనటువంటి జశ్వంత్. నన్ను కన్న తల్లిదండ్రులకి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈ కథను ప్రారంభిస్తున్నానండి. అయితే కథలోకి వెళ్ళబోయే ముందు మన శరీరం అనేది ఒక వృక్షం వంటిది. దానిపైన పాపాలు అనే కాకులు వాలుతుంటాయి. అవేమిటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనే హరిషడ్వర్గాలు. ఆ పాపాలు అనే కాకుల నుండి తప్పించుకోవడానికి మనకు ఆ హరినామస్మరణ ఒక్కటే దారి. కాబట్టి ఆ హరిని స్మరించుకుంటూ ఈ కథను ప్రారంభిద్దాం. అదివో గోవింద 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 గోవింద
వెంకటాచలమఖిలోన్నతము అదివో బ్రహ్మాదులకపు రూపము అదివో నిత్య నివాసమఖిల మునులకు వెంకటరమణ సంకటహరణ వెంకటరమణ సంకటహరణ అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడు అది మ్రొక్కుడు ఆనందమయము అది చూడుడది మ్రొక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 వెంకటేశానమో శ్రీనివాసానమో వెంకటేశానమో శ్రీనివాసానమో అదివో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వినితరియింపుడు గజనాదుని కథ వీనుల విందుగనేడు భక్తులారయిక వినితరియింపుడు గజనాదుని కథ వీనుల విందుగనేడు భక్తులారయిక దేవతలందరూ తేలిసి కొలువగా దేవతలందరూ తేలిసి కొలువగా కాత్యాయని కాదనక వరమిచ్చే కాత్యాయని కాదనక వరమిచ్చే నలుగు పిండితో బాలుని సృష్టించి నలుగు పిండితో బాలుని సృష్టించి ప్రాణ ప్రతిష్టను చేసినది కథ వినితరియింపుడు గజనాదుని కథ వీనుల విందుగనేడు భక్తులారయిక గజముఖ రాక్షసు అంతమందించు మూషికాసురుని గర్వమదంచు గజముఖ రాక్షసు అంతమందించు మూషికాసురుని గర్వమదంచు చంద్ర తేజమున శపించి ముదమున చంద్ర తేజమున శపించి ముద శమంతకమని తెచ్చిచ్చు కథ వినితరియింపుడు గజనాదుని కథ వీనుల విందుగనేడు భక్తులారయిక భోలా శంకర మహారాజుకి జై. భక్త మహాశయులారా, పూర్వము గజాసురుడు అనే రాక్షసుడు కడు ఘోర తపమ్మున లోకముల నేడు త్రినేత్రధారుణ్ణి మెప్పించడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. భక్తవ శ్రేష్ఠ, గజాసుర వరమేమి కావాలో కోరుకో అన్నాడు. వెంటనే గజాసురుడు, దేవా నీవు నా ఉదరమందు వసింపవలేను అన్నంతనే పరమేశ్వరుడిలా అన్నాడు. గజాసుర, అదేమి కోరిక? పార్వతీ ప్రాసాదంబున ప్రళయ తాండవమనర్చి మేము నీ కుక్షియందు ఉండుటయా? ఇది సమంజసమా అంటే గజాసురుడిలా అన్నాడు, సమ్మతమో అసమ్మతమో ఇచ్చినచో ఆ వరమిండు, లేనిచో పొండు పొండు అన్న గజాసురుని మాటలకు నివ్వరపడ్డ పరమేశ్వరుడు చేసేది లేక తథాస్తు అంటూ వరమిచ్చాడు. అంత కైలాసమే తన పడుకులో ఉన్నట్టుగా భ్రమించిన గజాసురుడు పెద్దగా వికటాట్టహాసం చేస్తూ పరుగు పరుగున వెళ్ళి ఈ విషయాన్ని మూషికాసురునికి ఎరిగించాడు. ఇంకా వారిద్దరూ ఎగిరి గంతులు వేయుచున్నారు. ఇంతకీ వీరి సంతోషానికి కారణమేమిటయ్యా అంటే గజాసురుడు మూషికాసురుడు ఇద్దరు ప్రాణ స్నేహితులండి. ఒకరోజు మాట వచ్చి, ఓ గజాసురా, మన ఇష్టదైవమైన ఆ పరమేశ్వరుణ్ణి తప్పించి ఆ తరువాత చూడు.
పరాశక్తినైనా నిర్జించి దేవతలందరినీ సమూలంగా నిర్మూలించి మన పితృపితామోహుల రుణం తీర్చుకుంటాను అన్నాడు మూషికాసురుడు. ఆ ఇద్దరి మిత్రుల ప్రతిజ్ఞ ప్రకారమే గజుడు గంగాధరుణ్ణి తన కడుపులో దాచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ గజాసురుడు మాత్రం ఎంతో శివభక్తుడు, శాంతమూర్తి. ఈ మూషికాసురుడు మాత్రం ఒత్తి మూర్ఖుడండి. అల్పబుద్ధివానికి అధికారం ఇస్తే ఏమవుతుందండి? అన్నీ అరాచకాలే. అక్కడి నుండి మొదలయ్యాయి ఆ మూషికాసురుని ఘోర కృత్యాలు. పాపం ఇక్కడ కైలాసంలో కళాకాంతులను కోల్పోయా కైలాసమంత వినుడి, కళాకాంతులను కోల్పోయా కైలాసమంత వినుడి, కారుమప్పులు కమ్మినట్టుగా కనిపించుచుండెనేడు, కళాకాంతులను కోల్పోయా కైలాసమంత వినుడి, కారుమప్పులు కమ్మినట్టుగా కనిపించుచుండెనేడు, ప్రథమ గడంబులు పరిపరి వెతుకుచు పరమేశ్వరుణ్ణి పార్వతి, ప్రథమ గడంబులు పరిపరి వెతుకుచు పరమేశ్వరుణ్ణి పార్వతి, పార్వతి సతికి ప్రణమిల్లిరియా పరమ భక్తవరులు, పార్వతి సతికి ప్రణమిల్లిరియా పరమ భక్తవరులు. ప్రథమ గణానందలు కైలాసానికి విచ్చేసి, అమ్మ పార్వతీదేవి ముందుగా ముల్లోకాల్లో తరువాత ఏకాదశ లోకాల్లో ఎంత వెతికినా కానీ శివుని జాడ కనిపించలేదమ్మా అన్న ప్రథమ గణాల మాటలకు పార్వతీదేవి హృదయం ద్రవించి పరిపరి విధాల ఆ పరమేశ్వరుని ప్రార్థించసాగింది. పంతమేల ఈశ్వరా ప్రాణ సఖిని బ్రోవరా, పంతమేల ఈశ్వరా ప్రాణ సఖిని బ్రోవరా, హర హర ఇదేమి పాపమో ఎరుగనైతి శంకరా, పంతమేల ఈశ్వరా ప్రాణ సఖిని బ్రోవరా. పరమ పురుష కరుణ తోడ దర్శనమిచ్చి కావరా, నీలకంఠరా నా మొర నిలచి విన దేమిరా, పంతమేల ఈశ్వరా ప్రాణ సఖిని బ్రోవరా, ఆర్తి వినడి ఆది దేవుడా అవని నాకింకెవరురా, గౌరీ రమణ గంగాధర జగతి బ్రోచు దేవరా, ఆర్తి వినడి ఆది దేవుడా అవని నాకింకెవరురా, గౌరీ రమణ గంగాధర జగతి బ్రోచు దేవరా, పంతమేల ఈశ్వరా ప్రాణ సఖిని బ్రోవరా, ప్రాణ సఖిని బ్రోవరా, హరా 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 అంటూ పరిపరి విధాల ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సొమ్మసిల్లింది ఆ తల్లి. ఇంతలో త్రిలోక సంచారి అయిన నారదుడు నారాయణ నారాయణ అంటూ హరినామస్మరణ చేస్తూ కైలాసానికి విచ్చేశాడు. ప్రథమ గణాల ద్వారా విషయం తెలుసుకున్నటువంటి నారదుడు చేసేది లేక అంతఃపుర ప్రవేశం చేశాడు. ఆ దేవి ఎలా ఉందంటే, ఎప్పుడు కళాకాంతులను విరజమ్మే ఆ తల్లి భద్రు వియోగంతో బాధపడుతుంది. వెంటనే నారదుడు, ఆహా పరాశక్తికి కూడా భర్త మీద ఎంత మమకారం, ఆయన బ్రహ్మచారిణి, నాకేం తెలుస్తుంది అనుకున్న నారద మహర్షుల వారు, అమ్మ పార్వతీదేవి అన్న ఓదార్పు మాటలకు పార్వతీదేవి పొంగుతున్న దుఃఖంతో ఇలా అంటుంది. ఏమని తెలుపుదాన మహనీయ మతీయ దురంత ఈ దేవతాసుర లోకములెల్ల
నాదమాచర్యలీనమై నానాతుని మోసగించి నన్ను బాపగనేమి సేతు నీ దయను సత్యము తెల్పి సంతసింతు అన్న పార్వతీదేవి మాటలకు నారదుడు, అమ్మ నాకు తెలిసిన నిజం చెబుతాను విను. అమ్మా ఏమని తెలుపువాడ నీ పతి చరిత్రము, భక్తుల పాలిట కల్పవృక్షమను మాట వాస్తవము. గజముఖాసురుడను రాక్షసేంద్రునకు వరమిచ్చే వాని గర్భమునందు నివసింతునని నిక్కంబు తల్లి. అన్న మాటలకు పార్వతీదేవి, నారద ఈ రాక్షసులు పరమ భక్తులమని సదా మమ్మ వంచింపుచూనే ఉన్నారు. దానికి తోడు ఈ దేవతలు మమ్మల్ని ఎరగా వాడుకొనుచున్నారు అంటూ మాకు జరిగిన ఈ పరాభవాన్ని సహించను, భరించలేను. మూషికాసురుడా మమ్ము నిర్జించువాడు, గజాసురుడా మమ్ము బంధించువాడు, భక్తితో భగవంతుణ్ణి మోసం చేసి గర్భంలో బంధిస్తాడా అంటూ చూడు అంటూ శక్తి వికృతాకారి అయి ఇప్పుడే ఈ ప్రపంచాన్నంతా అల్లకల్లోలం చేసి నాలో లయం చేసుకుంటాను అని అంది. ఆ మాటలు విన్న నారదుడు హడలి గడగడ వణికిపోవచ్చున్నాడు. ఇంతలో అక్కడికి దేవతలందరూ విచ్చేశారు. నారదుని ద్వారా విషయం తెలుసుకున్నటువంటి దేవతలు వెనువెంటనే తన విశ్వాన్ని ఉపసంహరించుకొని మామూలు పార్వతిగా మారమని ఆ తల్లిని ఇలా ప్రార్థిస్తున్నారు. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాస్ జిష్ణునుతే. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాస్ జిష్ణునుతే. భగవతి హే సితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూర్య కృతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. అలా దేవతల ప్రస్తుతికి తన విశ్వాన్ని ఉపసంహరించుకొని మామూలు పార్వతిగా మారిపోయింది ఆ తల్లి. వెనువెంటనే విష్ణువు ముందుకు వచ్చి, సోదరి శైలసుత, భద్రువియోగ ప్రభావంతో నీవిలా ప్రవర్తిస్తున్నావు. ఆ గజాసురుని గర్భంలో ఉన్న ఉమామహేశ్వరుని కప్పగించు బాధ్యత నాది. కానీ గజాసురుణ్ణి సంహరించినంత మాత్రంలో మన సమస్య తీరలేదు. ఆ మూషికాసురుడు ఈ బ్రహ్మ ఇచ్చిన వరప్రసాదంతో విర్రవీగుతున్నాడు. అతన్ని చంపడం మన వల్ల కాదు సుమి. అతన్ని చంపడం కేవలం అయోని సంభవుడు, అందరి చేత ఆరాధింపబడువాడు, మాతాపితృల సేవ పారాయణుడు, బ్రహ్మ సృష్టిలో లేనివాడు కావలేను. కాబట్టి అతన్ని నీవే సృష్టింపవలేను అన్న మాటలు విన్న పార్వతీదేవి, అన్న సమయము చూచి బాలుని సృష్టించి ఆ మూషికాసురుడిపై చమడంచి లోకులను ఉద్ధరిస్తాను, కానీ నా భర్త మాట మాత్రం మరువకండి అన్న అంటూ చెప్పింది. ఆ మాటలు విన్న దేవతలందరూ సంతసించి ఎవరి నివాసాలకు వారు వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా పార్వతీదేవి సమయము చూచి ఒకనాడు నలుగు పిండితో నట్టువ చేసి మొలకొక గుడ్డ, తలకు కిరీటము, డాంబీకంబుగా శూలము, ఆదరణంబులు చేసి ఆ చిన్న వినాయకుణ్ణి సృష్టించింది ఆ తల్లి. ఇలా ఆ వినాయకుని ఆటపాటలతో సాగిపోతుంది ఆ తల్లికి.
పొట్టి నడకలు జిలిబిలి పలుకులు చిట్టి పొట్టి నడకలు జిలిబిలి పలుకులు ఇంతలో ఔరౌరా ఎన్నెన్ని వింతలో ఎన్నెన్ని విద్యలో ఎన్నెన్నో కోరికలు నిండి నే కన్నా ఎన్నెన్నో స్వప్నాలు పండి చిన్నారి ఈ మూర్తివైనావు ఈ రేడు లోకాలు ఏలేవు ఈ రేడు లోకాలు ఏలేవు ఎవరవయ్యా ఎవరవయ్యా ఏ దివ్య భువి నుండి దిగి ఈ అమ్మ ఒడిలోన ఒదిగి ఎవరవయ్యా 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 అయితే మన ఇంత చక్కటి సమయంలో నాకు ఒక చిన్న మాట గుర్తొచ్చిందండి. మన పెద్దలు అన్నారు, మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ. మరి ఈ 4 పదాలు ఉన్నాయి. ఈ 4 పదాల్లో ముందుగా మాతృదేవోభవ అని ఎందుకు వచ్చింది? మీరు ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? ఎందుకు వచ్చింది అంటే సృష్టికి మూలం స్త్రీ. సృష్టికి మూలం స్త్రీ కాబట్టి ఆ స్త్రీ లేనిదే మనం లేం కాబట్టి మొదటిగా మాతృదేవోభవ అన్నారు. మన బస్సులలో రైల్వే స్టేషన్లలో మరియు ఇతర ప్రదేశాలలో స్త్రీని గౌరవించండి అన్నారు. ఎందుకు కేవలం స్త్రీకే ప్రత్యేక స్థానం? ఎందుకంటే స్త్రీతో అనేక బంధాలు అనేక బాధ్యతలు ముడిపడి ఉన్నాయి కాబట్టి. అంటే స్త్రీయే గొప్పవారు అని నేను చెప్పట్లేదు. స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే. స్త్రీ లేనిది పురుషుడు లేడు, పురుషులు లేనిది స్త్రీ కూడా లేరు. కాబట్టి అమ్మ అనే పదానికి అంత గొప్పతనం ఉంది. కాబట్టి ఇలా ఆ పార్వతీ తల్లికి ఆ వినాయకుడి ఆటపాటలతో సాగిపోతుంది. అయితే ఇదిలా ఉండగా ఇక్కడ దేవతలందరూ కలిసి ఒక పన్నాగం పన్నారు. వెంటనే విష్ణువుండేమో చక్కగా గంగిరెద్దువాడిలా అలంకరించుకున్నాడు. బ్రహ్ముండేమో డోలు కొట్టేవాడిలా అలంకరించుకున్నాడు. ఇంద్రుడుండేమో సన్నాయి ఊదేవాడిలా. ఇలా ప్రథమ గణాలు పరిపరి వేషాలు వేసుకొని చక్కగా నందీశ్వరుణ్ణి గంగిరెద్దులా అలంకరించుకొని గజాసురుని రాజ్యంలోనికి ప్రవేశించారు. వాళ్ళని చూసినటువంటి గజాసురుడు, ఎవరు మీరు అంటూ గద్దించాడు. మారువేషంలో ఉన్నటువంటి విష్ణువు ముందుకెళ్ళి, దండోరా దొరా, మీరు శివభక్తులని సోదోసొల్లో విన్నాం, ఇప్పుడు కనులారా కన్నాం. మీరు ఆజ్ఞయిస్తే మా సాంబడితో ఆట ఆడిస్తాం, ఖచ్చితంగా మిమ్మల్ని ఓడిస్తాం అని అన్నాడు. ఆ మాటలు విన్న గజాసురుడు, ఓహో మీరు గంగిరెద్దు వాళ్ళ, నా వాణ్ణి మోసే సాంబడి ఆటంటే నాకు ఇష్టమే, ఆడించండి అన్నాడు. ఇలా మారువేషాల్లో ఉన్న దేవతలు ఆట మొదలుపెట్టారు. అయ్యగారికి దండం పెట్టు సాంబ శివునితో చెలిమే కట్టు, అయ్యగారికి దండం పెట్టు సాంబ శివునితో చెలిమే కట్టు, అంత చూడు ఆ ఆయం పట్టు ఆవురావురని ముసలే కొట్టు, అంత చూడు ఆ ఆయం పట్టు ఆవురావురని ముసలే కొట్టు, గంగిరెద్దులాటోయమ్మ ఘనమైన పాటోయమ్మ, గంగిరెద్దులాటోయమ్మ ఘనమైన పాటోయమ్మ, గజాసురునికి దండం పెట్టు గంతులేసి చిందులు
మంత్రాన్ని జపిస్తున్నారు. ముగ్ధుడైన గజాసురుడు కూడా తాను కూడా ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అంటూ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తున్న సమయంలో విష్ణువు నందీశ్వరునికి ఒక సైగ చేశాడు. నందీశ్వర, చూస్తావేం, గజాసురుని గర్భంలో ఒక్క పోటు పడువు అన్నాడు. అంత ఆగ్రహోతపోమానసుండైన నందీశ్వరుడు పటపట పటపట పండ్లు కొరుకుచూ ముందు కొరికినాడా. ఫలాబలి తలమును వంచి శృంగములతో పొట్టపడిచినాడా. ఫలాబలి ఆరాము చే గజాసురుడు కళ్ళంతయ్యాడా. ఫలాబలి పొట్టలో ఉన్న పరమేశ్వరుడు బయటికి దూకాడా. ఫలా ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. బోలా శంకర మహారాజ్ కీ జై. అయితే మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చిందండి. అయితే ఒక అతను చెట్లు నరుక్కునేవాడు అనుకుంటా. అతని కోసం ఈ కథ. అయితే ఒకనాడు సాయంత్రం పార్వతీ పరమేశ్వరులు విహారార్థమై ఇలా భూలోకంలో విహరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఒక అతను భుజం మీద గొడ్డలు వేసుకొని చెట్టెక్కాడు, చెట్టు కొమ్మలు నరుకుదామని. అయితే అతను కొమ్మ ఇలా ఉంటుంది కదండి, ఇలా చివరికి కూర్చొని మొదల మీద వేసుకొని ఇలా గొడ్డలు వేడితో నరుకుతున్నాడు. అయితే పార్వతీదేవి చూసింది అతన్ని. ఏమిటండి పిచ్చివాడు, చివరిగా కూర్చొని మొదల మీద నరుకుతున్నాడు అంటే అతను చావడం ఖాయం దేవి అన్నాడు పరమేశ్వరుడు. అయితే అదేంటి నాథ అలా అంటారు, ఎంత కాకపోయినా అతను మన బిడ్డ, అతన్ని కాపాడడం మన ధర్మం అంటే సరే దేవి నీ ముచ్చటెందుకు కాదనాలి. ఒకవేళ ఆ కొమ్మ వీరికి కింద పడేటప్పుడు అమ్మ అన్నాడనుకో నువ్వు రక్షించు, నాన్న అన్నాడనుకో నేను రక్షిస్తాను అని అన్నారు. అలా ఇద్దరు ఒప్పందం చేసుకొని చూస్తున్నారు. ఇంకా ఆ కొమ్మ నరికాడు 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 ఆ కొమ్మ ఫల్ల 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 ఫల్లమని విరిగి కింద పడిపోతుంది. అమ్మ అనలేదు, నాన్న అనలేదు, చచ్చాన్రా అన్నాడు. నిజంగానే చచ్చిపోయాడు. అంటే మనిషికి దైవభక్తి ఉండాలండి, దైవభక్తి ఖచ్చితంగా ఉండాలి. అయితే నేను మరి ఎక్కడున్నానండి కథలో, ఎక్కడున్నాను చెప్పండి, ఎక్కడున్నాం, వింటున్నారా? వింటున్నారు నాకు తెలుస్తుంది. ఎక్కడున్నాను చెప్పండి. ఇందాక కథ చెప్పాను, మరి ఎక్కడున్నాను చెప్పండి. అమ్మో బాగానే గుర్తుపెట్టుకున్నారండి, నాకన్నా మీకే ఎక్కువ మెమొరీ పవర్ ఉన్నట్టుంది. అయితే ఎక్కడున్నామండి మనం? ఎవరు గజాసురుణ్ణి సంహరించేశారు. గజాసురుణ్ణి సంహరించే వరకు శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమై వెంటనే జగన్నాటక సూత్రధారి శ్రీమన్నారాయణ ఏమిటిదంతా అని అడగగానే ఏమీ లేదు దేవా, ప్రపంచంతో నీకు పని లేదన్నట్లు నీ ప్రియ భక్తుడైన గజాసురుని గర్భంలో నీవు హాయిగా ఉన్నావు. ఒక్క భక్తునికే సొంతమైపోతే తక్కిన భక్తుల సంగతి ఏంటి అని ఈ నిర్ణయం తీసుకున్నాను అని అన్నారు. పాపం గజాసురుడు ఆ పంచాక్షరీ మంత్రాన్ని ఇంకా జపిస్తున్నాడు. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఆ పిలుపు విన్న పరమేశ్వరుడు దయతో దగ్గరికి వెళ్ళాడు. భక్త గజాసుర అన్నంతనే పరమేశ్వర నాకిలా జరగాల్సిందే, కానీ నీ భక్తినిగా నా పేరు ప్రపంచంలో నిలిచి ఉండాలంటే నీవు నా చర్మాన్ని ధరించి గజ చర్మాంధరుడు అవ్వాలి అన్నంతనే తథాస్తు అంటూ వరమిచ్చాడు పరమేశ్వరుడు. అది విన్న గజాసురుడు ఆనందంగా అసూలు బాశాడు. వెంటనే పరమేశ్వరుడు మురారి సురారికి నమస్కరించి నందినెక్కి మొద్దున నడక నడుస్తూ కైలాసం బయలుదేరాడు. ఇక్కడ పార్వతీదేవి వార్తావాణి అయిన ఆకాశవాణి ద్వారా శివుని రాక గురించి తెలుసుకున్న పార్వతీదేవి
మంగళ స్నానం చేయదలిచి తన కుమారుడగు వినాయకుణ్ణి పిలిచి, నాయనా, నా ఆజ్ఞ లేనిదే ద్వారంలోనికి ఎవరినీ లోనికి రానివ్వకూడదు, నీవిక్కడనే కావలి కాయము అంటూ చెప్పి వెళ్ళిపోయింది ఆ తల్లి. పరమేశ్వరుడు కైలాసం చేరుకున్నాడు. శివపార్వతులు కుశల ప్రశ్నలు వేసుకుంటారన్న సదభిప్రాయంతో ప్రథమ గణాలందరూ పరమేశ్వరుని ద్వారం వద్దనే దిగబెట్టి ఎవరి నివాసాలకు వారు వెళ్ళిపోయారు. వెంటనే పరమేశ్వరుడు ద్వారం దాటబోయాడు. ద్వారం దాటబోతుండగా ఎవరది అన్న పిలుపు వినిపించింది. 5 సంవత్సరముల నిండి ఉన్న ఆ బాలుని చూసి, బాలక, నీవేనా నన్ను పలకరించినది అని అడిగాడు పరమేశ్వరుడు. వెంటనే ఈ వినాయకుడిలా అన్నాడు, ఏవయ్యా, నీవేమైనా నా చుట్టానివా? పలకరింపులు గిలకరింపులు ఉండవు, తెలిసిందా అన్నాడు వినాయకుడు. వెంటనే, పోనిమ్ము నాయన, పోనీ ఏ వంశం మీది? పుణ్యాత్ములైన మీ తల్లిదండ్రులు ఎవరు అన్నంతనే, ఏ మా వంశ చరిత్ర ఏమైనా రాస్తావా, పోవయ్యా అన్నాడు వినాయకుడు. సరే, అది కూడా పోనిమ్ముని నాయన, పోనీ పుణ్యాత్ములైన మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పము అన్నంతనే, మా తండ్రి గారి పేరు మాకే తెలియదు, నీకేం చెబుతాను, మా తల్లిగారి పేరు మాత్రం పార్వతీదేవి గారు అన్నంతనే పరమేశ్వరుడిలా అనుకున్నాడు. ఓహో, నీవు పార్వతీ కుమారుడవా అన్నంతనే, ఏవయ్యా ఆ ఏకవచన ప్రయోగము, పార్వతీదేవి గారు అనలేవా అన్నంతనే, సరేలే కానీ నాయన, మీ తల్లిగారు ఏం చేయుచున్నారు? మా తల్లిగారు మంగళ స్నానం ఆచరించుచున్నారు, అయితే నేను కూడా లోనికి పోకూడదా అన్నంటే, ఏమయ్యా, నీవేమైనా గొప్ప అని అన్నాడు వినాయకుడు. ఓరి భడవా, ఎంత మాట అన్నావురా, నేను పార్వతీ భర్తనురా, భర్తో గిర్తో నాకు గుర్తు తెలియదు, అయినను నేను భర్త అన్నట్టు మా అమ్మగారు నాకు ఒక్క మాట అయినను చెప్పనేలేదే అన్నంతనే, మరి భర్త లేకుండా ఎలా పుట్టావు నాయన, ఎలా పుట్టావు అన్నంతనే, ఏవయ్యా మర్యాద వీడి మాట్లాడుతున్నావు? ఆ త్రిశూలంతో ఒక్క పోటు పడిచాడు. అమ్మా అంటూ అర్థనాదం చేస్తూ నేల కొరిగిపోయాడు ఆ బాలుడు. అంత శృంగార సుందరిగా అలంకరించుకుంటున్న పార్వతీదేవి ఆ పిలుపు తన కుమారుడిదేనని భావించి పరుగు పరుగున వచ్చి వినాయకుడి మీద పడి బోరున ఏడవసాగింది. తన మనోనేత్రంతో విషయం తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు చేసేది లేక ప్రథమ గణాలను పిలిచి, ఎవరైతే ఉత్తర దిక్కున శిరస్సు పెట్టి నిద్రిస్తారో వాళ్ళ తల ఖండించి తీసుకుని రమ్ము అంటూ ఆజ్ఞాపించాడు. చేసేది లేక ప్రథమ గణాలు వెళ్ళి ఒక ఏనుగు తలను తీసుకువచ్చారు. పరమేశ్వరుడు చేసేది లేక ఆ వినాయక ముండమునకు ఆ ఏనుగు తలని అతికించి పునః ప్రాణం పోశాడు. ఇది అదునుగా చూసుకున్నటువంటి దేవతలు అక్కడికి విచ్చేసి వినాయకుడు పునఃప్రాణం పోసుకుందునకు గాను గజానన అనే నామకరణం చేసి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయము అంటూ ఆశీర్వదించి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంత చక్కటి సమయంలో మనం ఒక చక్కటి అమ్మవారి కీర్తన పాడుకుందామండి.
చీకటి సమయంలో అయితే మా తాతగారు, మా గురువు గారు ఆర్ శేషరాజు గారు మా అమ్మమ్మ గారి పేరిట నాకు 500 రూపాయలు మరియు మా తమ్ముడి గారికి 200 రూపాయలు ఈ బాల త్రిపుర సుందరి పాటకు చదివించారు. వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా పెట్టించను నీ ప్రోగ్రాం అంటే నన్ను నమ్మండి, మీరు పరువు పోనీయకుండా నేను కథ చెప్తాను అని వారికి మాట ఇచ్చాను. అదేవిధంగా అదే నమ్మకంతో నాకు ఈ ప్రోగ్రాం ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఓ పిల్లో సీతాలమ్మ లవ్ ఫిరంగి నువ్వమ్మ ఏకదమ్ ఉన్నవే బొమ్మ నా ఎల్లోరా శిల్పమా. ఓ పిల్లో సీతాలమ్మ లవ్ ఫిరంగి నువ్వమ్మ ఏకదమ్ ఉన్నవే బొమ్మ నా ఎల్లోరా శిల్పమా. నువ్వు కళ్ళ ముందుకొస్తేనమ్మ అల్ల కల్లోలమైతుందోయమ్మ, కిళ్ళ కిళ్ళ నవ్వుతుంటేనమ్మ కళ్ళ తెల్లారిపోతుందే బొమ్మ. పండుకుంటే ఎర్ర జీమలల్లా ఎట్లా ఉంటాదో ఎరకేనా పిల్ల, నువ్వు కనిపించకుంటే ఇంగల్లా నా కట్లుంట దమ్మో గుండెల్లా. గుట్టల్లా కూసోని గంజాయి గుంజినట్టు ఓ పిల్ల, దూరంగా నిన్ను చూసి మురుసుడే కాబట్టనే ఏడాదెల్లా. రిచ్ మ్యానులాగా ఉండే నన్ను వాచు మేమే చేసినవే, సెంట్రీ లాగా నీ ఇంటి ముందు రోజు డ్యూటీ చేస్తున్నానే. ఓ పిల్లో సీతాలమ్మ లవ్ ఫిరంగి నువ్వమ్మ ఏకదమ్ ఉన్నవే బొమ్మ నా ఎల్లోరా శిల్పమా. ఏం చెయ్యాలో దోస్తలేదే, ఏమర్థమయ్యి చస్తలేదే, నీ అంటే తిరుగుతున్నా కాదే ఆ కంటికి కనబడతలేదే. పాపం పెరిగినట్టు పెరగబట్టే కదనే దుకాన్ల ఖాతాలు, ఎర్ర మర్రి చూసి నన్ను మందలించరాదే ఓ పిల్లో సీత. నేను తాగిన వాగిన ఊరంతా ఊగిన పిల్ల నీకోసమే, నేనేమైనా రోగిన పుట్టు బైరాగిన ఏంది యమపాశమే. ఓ పిల్లో సీతాలమ్మ లవ్ ఫిరంగి నువ్వమ్మ ఏకదమ్ ఉన్నవే బొమ్మ నా ఎల్లోరా శిల్పమా. దొంగ సాటుగా చూస్తుంటానమ్మా లంగ ఓణిలో మస్తుంటావమ్మా, నువ్వు తొక్కుడు బిల్లాడుతుంటే నా కళ్ళు సిక్కుడు పుల్లాడుతాయే. గింజెత్తుకొని నువ్వు బాటింట పోతుంటేనే సీతాలు సందంతా సైలెంట్ అయ్యి నిన్నే చెప్తున్నారే మాయదారి జనాలు. ఈ ఘోరాలన్నీ నేను చూడలేను యాడికన్నా వెళ్ళిపోతా, నా కళ్ళల్లో జిల్లెడు పాలే ఉయ్య పిల్ల గుడ్డు అన్నైపోతా. ఓ పిల్లో సీతాలమ్మ లవ్ ఫిరంగి నువ్వమ్మ ఏకదమ్ ఉన్నవే బొమ్మ నా ఎల్లోరా శిల్పమా. నీ అంతము ఏడలేదే, నువ్వు వీడైతే బుట్టేది కాదే, నువ్వు వద్దంటే బతుకు విభూదే, నన్ను సన్యాసి నీ చెయ్యవద్దే. ఎన్ని గుళ్ళు తిరిగి భక్తి నిలుగన్నరే మీ అమ్మయ్య, నన్ను సంపానికి భూమి మీదికి పంపినవో బ్రహ్మయ్య. నన్ను కొట్టిన చంపిన కోపంగా చూసిన పిల్ల సీతాలు, అఖండ దీపంలాగా చూసుకుంటా అడ్డు పెట్టైన ప్రాణాలు. ఓ పిల్లో సీతాలమ్మ లవ్ ఫిరంగి నువ్వమ్మ ఏకదమ్ ఉన్నవే బొమ్మ నా ఎల్లోరా శిల్పమా. నువ్వు కళ్ళ ముందుకొస్తేనమ్మా అల్ల కల్లోలమైతాందోయమ్మ, కిళ్ళ కిళ్ళ నవ్వుతుంటేనమ్మా కళ్ళ తెల్లారిపోతుందే బొమ్మ.
మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ వాలు కళ్ళ చూపులతోని వరవేసినావే బామా నా దిక్కు చూసుకుంటా నవ్వుకుంటా పోతా అంటే నా గుండె బరువెక్కేనమ్మా నెలవంక వచ్చిన నెలవంకనేమో ఆ స్వర్గ సీమ నుండి దారి తప్పి వచ్చెను దివి నుండి నా కొరకె దిగి వచ్చెనేమో ఏ ఊరు నుండి మా ఊరికొచ్చెను కలలో వరమో కలవరమేనో ఎన్నెన్ని జన్మల బంధం మనదో మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ రంభ ఊర్వశి మేనకలైనా నీ అందము చూస్తే అసూయ పడతరే ఇంతటి అందాన్ని ఆ బ్రహ్మదేవుడు ఎంతెంత కష్టపడి రూపుదిద్దినాడో దివిలోన నీ ఉంటే దేవుళ్ళు కూడా నిన్ను చూసి ఆగరాని కిందికే పంపనేమో మల్లె చెట్టు కింద కూస్తున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ నింగిలోని సుక్కల్ని తెంపుకొని వచ్చి సుక్కలన్నీ కుప్పబోసి బొమ్మను చెక్కితే చక్కనైన నీ రూపు తయారు అయ్యనో ఏ ఇంద్రజాలము నీ ఇంత అందము నింగిలోని చంద్రుడే తొంగి చూసినాడు పారేటి ఏరే నిన్ను చూసి ఆగెను మల్లె చెట్టు కింద కూస్తున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ లేత పాదాల్ని ముద్దాడుతున్నా ఆ మట్టి నేనైతే ఎంత బాగుండునో మెల్లంగా వీచేటి చల్లాటి గాలినై చెరిగిన కురులను సవరించిపోనా నువ్వు లేని బతుకే ఊహించలేనే పువ్వుల్లో పెట్టి నిన్ను చూసుకుంటేనే మల్లె చెట్టు కింద కూస్తున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినావే బొమ్మ
హలో హలో అద్భుతం, మహా అద్భుతం. Sai in the mix. కమ్మాలంటూ కాటు కంటూ ఎంట ఎంట రాకురో రాకురో నాయి బావ ఎంబాడంబడి రాకురో రాకురో నాయి బావ. ఏ మంది చూస్తే నిందాతోని రందే నాకు కాదురో కాదురో నాయి బావ ఎంట ఎంట రాకురో రాకురో నాయి బావ. ఏ ఊరి తోడు ఊట తోడు మాట తోడు మల్లె తోడు నిన్ను చూడకుండానో మరదలో నాగమాని మొదలాడకుండానో మరదలో నాగమాని నిన్ను చూడకుండానో మరదలో నాగమాని మొదలాడకుండానో మరదలో నాగమాని. ఒలె 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 ఓలా ఒలె 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 ఓ. ఉంగరంగ తవ్వలల్ల బండి ఆపి నవ్వకో నవ్వకో నాయి బావ బండి ఆపి నవ్వకో నవ్వకో నాయి బావ. మా ఇంటి ముందు చిట్టితోని రాయామరం నడుపకో నడుపకో నాయి బావ రాయామరం వద్దురో వద్దురో నాయి బావ. ఏ అవ్వ తోడు బువ్వ తోడు నా తోడు నింగి తోడు మన సంతకై కత్తరో మరదలో నాగమాని నువ్వు చూస్తే నిమ్మలం మరదలో నాగమాని మన సంతకై కత్తరో మరదలో నాగమాని నువ్వు చూస్తే నిమ్మలం మరదలో నాగమాని. మా ఇంటి ముందు మా పాటీలి ముచ్చట్లన్నీ ఆపురో ఆపురో నాయి బావ ఇంటి మొగన చూడకో చూడకో నాయి బావ. మంది కంట్లే మన్ను వాడ ఎప్పుడు నా మీద కన్నురో కన్నురో నాయి బావ ఎప్పుడు నా మీద కన్నురో కన్నురో నాయి బావ. నిన్ను నడవకుండా పిలువకుండా చూడకుండా మాట వినక గడియ నన్న గడవదో మరదలో నాగమాని మంకు పట్టు మానవో మరదలో నాగమాని గడియ నన్న గడవదో మరదలో నాగమాని మంకు పట్టు మానవో మరదలో నాగమాని.
అద్భుతం, మహా అద్భుతం. మన తెలంగాణ పాపులర్ అయినటువంటి జానపద పాటలకు నృత్యం చేసిన మన శ్రవంతి టీంకి ధన్యవాదాలు, కళాభివందనాలు. ఈనాటి కళాకారులను సత్కరించడానికి అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ శ్రీమతి భవానీ రెడ్డి గారిని, అట్లాగే భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారిని, తెలంగాణ సాంస్కృతిక సారథి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ విజయ్ కుమార్ సార్ వేదికపైకి విచ్చేసి కళాకారులను సత్కరించాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మన డాన్సర్స్ శ్రవంతి టీంని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చాలా అద్భుతంగా చేశారు డ్యాన్స్ అయితే. నిజంగా నేను కింద ఉండి చూస్తున్నాను, నాకు కూడా వచ్చి డ్యాన్స్ వేయాలనిపిస్తుంది. చాలా అద్భుతంగా చేశారు జానపద పాటలకి. శ్రవంతి, సరిత, రుచిత, సరిత టీం మెంబర్స్కి శ్రవంతి, సరిత, రుచిత, కావ్య, సిరి, అనుష, వైష్ణవి, శరణ్య, శ్రీ ధన్యవాదాలు. మీకు కళాభివందనలు, చాలా అద్భుతంగా చేశారు. అట్లాగే హరికథా కళాకారిణి నాగసింధు, వారితో పాటు వారికి సంగీతం సహకరించినటువంటి కళాకారులు కూడా వేదికపైకి రావాలి. తబలాపై జశ్వంత్, కీబోర్డుపై శేషురాజు గారు. వీరికి సర్టిఫికెట్ బహుకరణ. నిజానికి సరే డ్యాన్స్ అంటే ఈ పిల్లలు చేసేదే కాబట్టి వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తారు, ఎంత గంతులు వేయాలో అంత వేశారు, ఎగిరారు, ఆనందం. కానీ ఈమె మాత్రం హరికథ కళాకారిణి అంటే ఓ 40 ఏళ్ళు నిండితే పరిణతి వచ్చి శివుడి కథ, పార్వతి కథ చెప్పాలి. కానీ 18 ఏళ్ళకే ఆమె మహాపరిణతితోటి చెప్పింది. చెప్పడమే కాకుండా సందర్భాలని బాగా ఉపయోగించుకుంది. ఆ సందర్భంలో అదేంటి పాట, పార్వతి మీద పాడిన ఒక దండకం లాంటిది ఉంది, నందిత మోదిని. అట్లాంటివి చాలా వైబ్రెంట్గా ఉంటాయి. మనం ఏంటంటే అసలు ఇప్పుడు ఆమెను మర్చిపోయి ఆ గాత్రం వింటాం. ఆ పాటకి ఆ గాత్రమే ఉండనక్కరలేదు, ఏ గాత్రమైనా పెట్టుకోవచ్చు. ఏది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందో అట్లాంటివన్నీ సెలెక్ట్ చేసుకుంది ఆమె. నిజానికి 6వ తరగతి నుండి ప్రాక్టీస్ చేస్తుందంటే ఇప్పుడు 12వ తరగతి అంటే 6 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినావు తల్లి? 30 ఇచ్చిందట. రవీంద్ర భారతిలో ఎన్ని ఇచ్చావు? రవీంద్ర భారతిలో ఇది ఫస్ట్ టైం. రవీంద్ర భారతి ప్రజాకళ అంటే ప్రజలకు సంబంధించిన కళ, ప్రజలు చెప్పే కళ, ప్రజలు ప్రదర్శించే కళ. ఇది పాల్కురికి సోమన్న మూలలో ఆమెకు మొట్టమొదటిసారి రవీంద్ర భారతిలో వేదికెక్కే అవకాశం దొరికింది. పాల్కురికి సోమన్నకు జై కొడదాం. ఇప్పుడు వాళ్ళిద్దరు, మీ అన్ననా తమ్ముడా? తమ్ముడు తబలా వాయిస్తున్నాడు, తాత హార్మోనియమా, కీబోర్డు. అంటే కుటుంబము ఎంత సహకరిస్తుంది, కుటుంబము ఏం చెయ్యాలి అనేది దీన్ని చూసి కూడా మనకు నేర్చుకోవచ్చు. తర్వాత ఈ అమ్మాయిలు 10 పాటలైనా ఇట్లే వేస్తామని చెప్తున్నారు, కానీ మనకు టైం అయిపోయింది. 8 దాటిన తర్వాత ఆపాలని ఆపామమ్మ. మీరు నిజంగా ఎంతైనా వేయగలరు.
మేము మిమ్మల్ని చూస్తూ ఉంటే మాకు అది అర్థమవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ అందరికీ, ఒక టీం లీడర్కి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఇప్పుడు చెప్పు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అగ్రికల్చర్ కమిషనర్ మెంబర్ శ్రీమతి భవానీ రెడ్డి మేడంకి చిరు సత్కారం. ఈ ప్రోగ్రామ్ని ఉద్దేశించి చిన్న మాట. చాలా మంచిగా మాట్లాడతా. ఈరోజు భాషా సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహిస్తున్న 99 రోజుల ఈ ఉత్సవాలలో, ఈ కళారూపాలలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా నాది ఇక్కడ మాసప్ ట్యాంక్లో ఉంటుండే కాలేజ్. 94లో నేను హైదరాబాద్ వచ్చిన. సో కాలేజ్ వెళ్ళాలంటే నేను నారాయణగూడ హాస్టల్లో ఉండేది, రెడ్డి హాస్టల్. చేనంబర్ ఇట్లా బస్ ఎక్కి ఇట్లా పోయేది. ఎప్పుడు కూడా రవీంద్ర భారతిలో ఏమన్నా ప్రోగ్రామ్ జరిగితే బయట బ్యానర్స్ చూసి మేము కూడా వచ్చేవాళ్ళము. సో సరే, ఈ మధ్యలో నేను ప్రభుత్వంలో ఉన్నందువలన అప్పుడప్పుడు నాకు చీఫ్ గెస్ట్గా వచ్చే అవకాశం కూడా ఇక్కడికి వస్తుంది. కానీ నేను ఎప్పుడప్పుడు అనుకోలేదు ఇది మన జానర్ కాదు కదా, చదువు 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 అనుకుంటూ ఎడ్యుకేషన్ మేక్స్ ద డిఫరెన్స్ అని మన ముఖ్యంగా పల్లెటూర్ల నుంచి వచ్చే వాళ్ళం అందరం కూడా అటు ఇటు వేరే దిక్కులు చూడకుండా చదువు మీదనే 100% కాన్సన్ట్రేట్ చేస్తూ పోయేది. కానీ అప్పుడు ఆ టైంలో చిన్నపిల్లలం లైక్ టీనేజ్ సింధు ఎట్లా పర్ఫామ్ చేసిందో కొన్ని క్యాచీగా ఉంటుండే. రుక్మా భట్ల గారు ప్రదర్శన నడుస్తోంది అప్పుడు, లోపలికి పోయి చూస్తే ఆయన వాడుతూ ఉన్నారు, ఓం హర శంకర హర శంకర వందనం దిగంబర వందిత పురందర ఇందుదల తురందర హిమాచలాగ్రమందిర అంటూ ఆయన సేమ్ అదే హరికథ వాడుతూ ఉంటే అనుకునేదనమాట, వీళ్ళకి ఎంత తీరికున్నది ఇట్లా అని. కాదు, వాళ్ళు భాష పట్ల మన సంస్కృతి పట్ల మక్కువతోని చదువుకుంటూ వాళ్ళ ప్రొఫెషన్లో వాళ్ళు ఎక్సెల్ అవుతూ మళ్ళా ఇది కూడా నేర్చుకొని వీళ్ళందరూ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేసిండ్రు. ఇకపోతే శ్రవంతి అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్ మా మీకు అందరికీ కూడా. పిల్లలందరూ వానకోయిల్లాగా మంచి ఎగురుతున్నారు. నిజంగా కూడా ఈ మధ్యలో మనం చూస్తే ఏరోబిక్స్ అది ఇది అని అంటూ ఉంటారు, ఇవే డ్యాన్సులు మంచిగా చేస్తూ ఉన్నారు అందరు కూడా. సో కాకపోతే ఒక చిన్న స్వార్థం ఉంటుంది నాకు ఎప్పటికీ కూడా, అంటే మనం ఏది చేసినా కూడా అందులో మన సంస్కృతి, మన సంపద, మన సాంప్రదాయము, మన ఆత్మ అవన్నీ కూడా మేళవించాలని అనుకుంటాం. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ నేను వేసుకున్న షాల్ ఇది ఇక్కత్, తర్వాత నేను కట్టుకున్న చీర గద్వాలు, ఇట్లా మన ఏది చూపించిన పాటలు రాసేది. స్కూల్లో ఉన్నప్పుడు నేను కూడా మేల్ రోలు ఫీమేల్ రోల్ ఉంటాయి, నేను పొట్టిగున్నా కాబట్టి నాకు ఎప్పుడు ఫీమేల్ రోలే ఇచ్చేది. సో సిద్దిపేట చీరగట్టి, సిరిసిల్ల రైకదొడిగి. మా సిద్దిపేట చీరకు ఒక ప్రాశస్త్యం ఉంటుంది, చాలా గొప్పది. గొల్లబామ చీర ఇప్పుడు మనం వాడుతుంటాం కదా, నిండు నిమ్మల్ల కింద గజూడే గోపెమ్మ మా వదినమ్మ చేసేటి సల్ల, ఇట్లా వాడుతుంటారు కదా. ఆ సల్లలు అమ్మాయి గొల్లబామ నెత్తిలో పెట్టుకొని పోతుంటే అప్పటికి ఏం చేయాలని అర్థమవుతలేదు వాళ్ళకు. ఏం నేద్దాం ఎట్లా జనాలను మహిళలందరినీ ఆకర్షిద్దాం, ఇంకా కొత్త వెరైటీ తీసుకొద్దాం అన్న టైంలో ఆ సల్లలమ్మే తల్లి పోతూ ఉంటే అది చూసి చీర మీద గొల్లబామ నేత వచ్చేటట్టు నేసిండ్రు. అప్పటి నుంచి గొల్లబామ చీరలు మా సిద్దిపేటకు ఇట్లా నిడిచినాయి. తర్వాత కాలేజ్ అయిపోయాక హాలిడేస్కి పోతూ ఉంటే చిన్న చిన్న పాటలు మేమే రాసుకునేది. గా బాటల్లో వాడుకుంటూ పల్లె పాట నేను తిన్నంగా చేరాలి సిద్దిపేట అనుకుంటూ. అప్పట్లో 30 ఏళ్ళ క్రితం నిజంగా కూడా మీరు అందరు నాకు గుర్తు చేసిండ్రు. ఇందాక పాటలో కూడా వేములాడ జాతరలో రాజన్న గుడికాడ అని ఒక మంచి ఇట్లుంటుందన్నమాట. కొమరెల్లి జాతరలో మల్లన్న గుడికాడ మన మనసులు రెండు కలిసెను రో చిన్నవాడ మామయ్య, ఇట్లుంటుండే. తర్వాత స్కూల్లో వేషం వేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ పాటలని తలపాగా చుట్టి చెన్నకోల బట్టి కట్టు ఈ బండి జోడెడ్ల బండి నువ్వు పదరో మామో ఏడుపాయల జాతర కంటే మన జాతరలు, మన ప్లేస్లు, మన చారిత్రక వైభవాలు, మన బట్టలు, మన ఆహార్యం ఇవన్నీ కూడా పాటలలో మేళవించి చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, మీరు నీలపూరి గాజుల నీలవేణికి చేసినా దేనికి చేసినా కూడా ఇంకొకటి నెక్స్ట్ టైం ఇవన్నీ కూడా మన తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే విధంగా సేకరించిన పాటలతో కూడా మీరు మంచి ప్రయత్నం చేయొచ్చు అని మీకు చిన్న సలహా ఇస్తూ, అలాగే నన్ను ఈరోజు ఇక్కడికి ఆహ్వానించిన మన సంచాలకులు ఏనుగు నరసింహారెడ్డి గారికి, సోదరులు చాలా గొప్ప మనసు ఆయనది,
ఎప్పుడు కూడా ఏది మాట్లాడినా అది చేద్దాం ఇది చేద్దాం అంటూ ఉంటారు. సరే, మనకున్నంతలో గొప్పగా నిర్వహిస్తున్నాము. తల్లి మీరందరూ కూడా మరొకసారి శుభాశీస్సులు మీకు అందరికీ, హేమలతారెడ్డి గారికి, డాక్టర్ విజయ్ గారికి, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ మంత్రి జూపల్లి గారికి, అందరికీ కూడా యాంకర్స్ మీరు కూడా యూ డిజర్వ్ ద బెస్ట్. అండ్ అందరికీ మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ మీ భవానీ రెడ్డి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈనాటి కార్యక్రమం ఇంతటితో ముగిసిందే తెలియపరుస్తున్నాం. రేపు సరిగ్గా 6 గంటలకు కలుసుకుందాం. మరొక వైవిధ్యభరితమైనటువంటి కార్యక్రమం. ఈ వారం మొత్తం మహిళా మండలికే కేటాయించడం జరిగింది కాబట్టి ఇది మహిళా సాంస్కృతిక మహోత్సవ కార్యక్రమం. ధన్యవాదాలు.